Hello all, welcome to Clear Technologies. So as part of our AWS networking course, today we will be discussing about very important topic of VPC. ఓకే. సో మీకు ముందు వీపీసీ గురించి సబ్‌నెట్స్ గురించి వీటి గురించి తెలియాలంటే అసలు నెట్వర్కింగ్ బేసిక్స్ అనేవి మీకు తెలిసుండాలి. అప్పుడు గాని మీకు ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. సో అందుకనే మనం ఇప్పటి వరకు ఈ ఐపీ అడ్రెసెస్ గురించి, ఐపీవీ4 పోర్ట్స్, సిఐడిఆర్ క్యాలిక్యులేషన్, పబ్లిక్, ప్రైవేట్ ఐపీ అడ్రెసెస్ ఇవన్నీ డిస్కస్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో. ఓకే. నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ అబౌట్ వీపీసీ విచ్ ఇస్ అ మెయిన్ టాపిక్ ఇన్ AWS. Okay, even I will cover this video in Telugu language. If anyone need it in English, please comment down in the comment section below. I will create a new video and upload it. Okay, so మీకు ఇప్పుడు ఈ సబ్నెట్స్ వీటి గురించి తెలియాలి అంటే మీకు అసలు వీపీసీ అంటే ఏంటి అనేది కొంచెం ఈజీగా మీకు అర్థమైంది అంటే దెన్ మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా ఏడబ్ల్యూఎస్లో వీపీసీ క్రియేట్ చేయడం, దెన్ ఫాలోడ్ బై న్యూల్సాఫ్ట్లో క్లౌడ్ హబ్లో వీపీసీ ఎలాగా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో మీకు అసలు ఈ వీపీసీ గురించి తెలియాలి అంటే ఫస్ట్ దాని గురించి కొంచెం థిరిటికల్గా అర్థం అవ్వాలి. సో నేను ఒక డయాగ్రమెటిక్ వేలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను విత్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మనం డే టు డే చూసే వాటితో ఒక రియల్ టైంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ వి స్టార్ట్, మనం ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు మేము చేసిన వీడియోస్ యూజ్ అయ్యాయి అని అనిపిస్తే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా కొత్త టాపిక్ కావాలి లేదా మీకు ఇంకేదైనా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము మీకు వెంటనే రిప్లై ఇస్తాం. సో మేము హ్యాపీ, మీకు డౌట్స్ ఏదైనా వస్తే క్లారిఫై చేయడానికి కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటున్నారు మా ద్వారా, మా వీడియోస్ ద్వారా అంటే మీకు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బేసిక్స్ నుంచి ఫుల్గా రావాలి. అది మా ఎయిమ్ యాక్చువల్గా. అందుకని ఇప్పుడు వీపీసీ, ఏడబ్ల్యూఎస్లో వీపీసీ అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ వీపీసీ గురించి మీకు చెప్పేసి థియరిటికల్గా ఏదో ఒక వీడియో చేసేసి దాన్ని ప్రాక్టికల్గా చేసేసి ఉండొచ్చు. బట్ మీకు రూట్స్ నుంచి తెలియాలి. అసలు వీపీసీ తెలియాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, అసలు అట్లీస్ట్ మినిమం బేసిక్స్ తెలుసుంటే కానీ మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది, మీకు గ్రిప్ రాదు సబ్జెక్ట్ మీద. సో అందుకని మేము అన్ని బేసిక్స్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. ఏ టాపిక్ తీసుకున్నా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి మేము కవర్ చేస్తాం. అందుకనే కొంచెం టైం పడుతుంది వీడియోస్ కూడా. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి వీపీసీ అనేది అర్థం అవ్వాలి అంటే నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మనకి ఒక చిన్న సిటీ ఉందనుకోండి, లైక్ చిన్నది కాదు పెద్దదైనా తీసుకోవచ్చు. లెట్స్ సే మనకి మేబీ మన హైదరాబాద్లోనే ఒక ఏరియా అనుకోండి. ఇది హైదరాబాద్లో ఒక ఏరియా. ఓకే. ఈ ఏరియాలో ఏంటి అంటే మీకు నార్మల్ హౌసెస్ ఉంటాయి, కొన్ని షాప్స్ ఉంటాయి, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, రైట్? సో ఇవి ఒక షాప్, ఇవి జస్ట్ నార్మల్ హౌసెస్ అనుకోండి, ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి. ఓకే. అండ్ ఈ టైప్ ఆఫ్ ఉన్నవి కొన్ని షాప్స్ అనుకోండి, లైక్ ప్రొవిజనల్ షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాంటివి ఏమైనా అనుకోండి. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే. దెన్ ఇలా కాకుండా నెక్స్ట్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయనుకోండి. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మీకు ఏంటి, మల్టిపుల్గా ఫ్లాట్స్ ఉంటాయి, ఒకటే ఉండదు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీకు మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇవైతే ఇండివిజువల్ హౌసెస్, ఇవైతే డిఫరెంట్ షాప్స్. ఓకే. అలా కాకుండా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మీకు ఉన్నాయి మీ ఏరియాలో. ఇది ఒక ఏబిసి గేటెడ్ కమ్యూనిటీ సంథింగ్ అలా అనుకోండి. ఐ విల్ టెల్ యూ. సో ఈ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా ఇక్కడ, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. ఐ విల్ జస్ట్ రావట్లేదు ఇక్కడికి. సెకండ్. ఫస్ట్ మీకంటే గేటెడ్ కమ్యూనిటీ అని తెలియడానికి దాన్ని ఒక యూనిక్గా ఒక దగ్గర పెట్టి దెన్ దాంట్లో ఫ్లాట్స్ చూపిస్తే మీకు అర్థమవుతుందని ట్రై చేస్తున్నాను. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. సో ఇది ఈ సర్కిల్ ఏదైతే ఉందో పెద్ద సర్కిల్, అది గేటెడ్ కమ్యూనిటీ. ఈ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఫ్లాట్స్. జస్ట్ అజ్యూమ్ దట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-5 ఫ్లాట్స్ తీసుకుందాం. యూజువల్గా గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు హండ్రెడ్స్లో ఉంటాయి ఫ్లాట్స్, బ్లాక్స్, డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లోర్స్ ఉంటాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి.
అలాగా. బట్ జస్ట్ ఫర్ మన ఎగ్జాంపుల్ కోసం సింపుల్గా ఒక 8 or 9 అలా తీసుకోండి. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. పెద్ద స్క్వేర్ ఏదైతే ఉందో అదొక సిటీ, లేదా సిటీలో ఒక స్ట్రీట్. హైదరాబాద్లో ఇప్పుడు ఒక ఏరియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లేదా సికింద్రాబాద్ సంథింగ్ ఏదో ఒక ఏరియా అనుకోండి. ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్, సర్కిల్స్, ఇవేమో షాప్స్ అనుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరన్నా ఒకరు సిటీలోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఓకే, నార్మల్గా పబ్లిక్ ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సిటీకి, రైట్. సో ఎవరైనా జనరిక్గా వచ్చారనుకోండి, సిటీలోకి ఎంటర్ అయ్యారు, ఈ ఏరియాలోకి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సికింద్రాబాద్ ఏరియా అనుకోండి, అక్కడ రైల్వే స్టేషన్లో దిగారు, వచ్చారనుకోండి. వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఇండివిజువల్ హౌసెస్ లోపలికి వెళ్ళగలుగుతారా, గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్తారా, షాప్స్కి వెళ్ళగలుగుతారా? అంటే డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇంకేమి, డైరెక్ట్గా ఊరి నుంచి దిగారు, ఏదైనా తీసుకోవాలని అనుకున్నారు, ఎక్కడికి వెళ్తారు? షాప్స్కి వెళ్తారు. ఈ షాప్స్కి వెళ్ళడానికి మనకేమన్నా వాళ్ళు ఇప్పుడు ఐడి కార్డు చూపించాలి, ఇట్లాంటి ప్రూఫ్లు అవన్నీ ఏమన్నా అవసరమా? ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు ఈ షాప్స్కి కదా. ఇప్పుడు కొత్త పర్సన్స్ ఒకరు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఒకసారిగా. సో వాళ్ళు షాప్స్కి అయితే ఏం చేయొచ్చు? డైరెక్ట్గా వెళ్ళి నాకు ఏం కావాలి అది కొనుక్కోవచ్చు, వచ్చేయచ్చు. అంటే ఈ షాప్స్కి అనేది మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎవరైనా వెళ్ళొచ్చు ఈ షాప్స్కి. షాప్స్కి వెళ్ళడానికి మీకు పర్టికులర్ అథారిటీ ఉండాలి, అట్లాంటివి ఏమి ఉండవు. ఎవరైనా వెళ్ళొచ్చు షాప్కి, ఎవరైనా కొనుక్కోవచ్చు, రైట్. అలా కాదు, ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మీ ఇంట్లోకి రావడానికి మీరు ఒప్పుకుంటారా? మీకు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఊరికి సిటీలోకి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు, లేదా ఇంకెవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ పర్సన్స్ బేసికలీ. సో అన్నోన్ పర్సన్స్ ఎవరినైనా కూడా మీ హౌస్లోకి మీరు ఎంటర్ చేస్తారా? అలో చేస్తారా? చేయరు. సో వాళ్ళు మీ ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? మీ ఇండివిజువల్ హౌస్ ఇది, ఓకే. ఫస్ట్ మీకు ఏముంటుంది? బయట ఒక గేట్ ఉంటుంది, మెయిన్ గేట్. మెయిన్ గేట్ అంటే పోనీ తీసుకొని లోపలికి వచ్చేస్తారు అనుకోండి. మీ మీ ఇల్లు స్టార్ట్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ తీసుకొని వాళ్ళు వచ్చేయగలరా? లేదు. జస్ట్ బెల్ రింగ్ చేస్తారు. బెల్ రింగ్ చేశాక మీరు సీసీటీవీలో కానీ, లేదా ఒక ఐ మీన్ మనకి ఈ మధ్య డోర్స్కే వస్తున్నాయి కదా ఓల్డ్ మోడల్ కింద, ఇలాగ చూసుకోవడానికి ఎవరు ఏంటని. నేను నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎవరు అని మీరు ముందు చూసి దెన్ మీరు డోర్ ఓపెన్ చేస్తారు, మీ మెయిన్ డోర్. అంటే మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళైతే, మీ రిలేటివ్స్ అయితే, లేదా మీ ఫ్రెండ్స్ అయితే, నోన్ పర్సన్స్ అయితేనే మీరు డోర్ అనేది ఓపెన్ చేస్తారు, వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు ఇంట్లోకి, ఓకే. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు అన్నోన్ పర్సన్స్ని వాళ్ళందరినీ కూడా మీరు డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మని ఇన్వైట్ చేయరు కదా. సో అదొక పాయింట్. ఎందుకు ఇది చెప్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీ ఇంట్లోకి అలా ఉంటుంది. సో అలా ఒకసారి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారనుకోండి, బయట బిల్ రింగ్ చేశారు, మీరు చూస్తారు సీసీటీవీలో సంథింగ్, ఓకే మీ రిలేటివ్స్ అని మీకు అర్థమైంది, మీరు మెయిన్ డోర్ తీస్తారు, వాళ్ళు లోపలికి వస్తారు. వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? డైరెక్ట్గా మీ బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకోగలుగుతారా, చూడగలుగుతారా? లేరు కదా. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వస్తారు? జస్ట్ హాల్లో వస్తారు. హాల్లో వచ్చి కూర్చుంటారు, మాట్లాడతారు, ఎవరు? రిలేటివ్స్ అయితే. అంతేగాని వాళ్ళు డైరెక్ట్గా మీకు బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయి మీ బీరువాలు ఓపెన్ చేసేసి, ఆ కీలు తీసేసి బీరువాలు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ కానీ, మీ డాక్యుమెంట్స్ కానీ, మనీ కానీ, గోల్డ్ కానీ, అట్లాంటివి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా? ఉండదు. జస్ట్ రిలేటివ్స్ అంతే. వస్తారు, చూస్తారు, ఏదో హాల్లో కూర్చుంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అలా కాదు, లైక్ మీ హస్బెండ్ బయటకు వెళ్ళారు, లేదా మీ వైఫ్ బయటకు వెళ్ళారు, వచ్చారు, దానికి మీరు ఐడెంటిఫై చేసి డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ పోనీ ఓకే డోర్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ఏ రూమ్లోకైనా వెళ్ళి ఏదైనా యాక్సెస్ చేసుకునే అథారిటీ ఉంటుంది. బికాజ్ యు ఆర్ ద ఓనర్స్, మీరు ఓనర్స్ దాని మీ హౌస్కి. మీ హస్బెండ్ వైఫ్కి అన్ని రూమ్స్లో అన్నిటినీ మీరు యాక్సెస్ చేసుకునే పర్మిషన్ అయితే మీకు ఉంటుంది. మీరు మీ బీరువా మీది కాబట్టి, మీ వాల్యుబుల్ థింగ్స్ కాబట్టి, మీరు ఏదైనా డాక్యుమెంట్స్ కానీ, గోల్డ్ కానీ, క్యాష్ కానీ మీరు తీసుకోవాలి బీరువా నుంచి అంటే మీరు ఒకరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. మీకు కీస్ ఉంటాయి, మీకు యాక్సెస్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు, ఓకే. అలా కాదు, ఎవరన్నా ఇప్పుడు కొరియర్ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని కనీసం మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి కూడా రమ్మను, రైట్. వాళ్ళ ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడేంత సీన్ ఉండదు కదా. యూజువల్గా ఏదైనా డెలివరీ బాయ్స్ వచ్చారు, కొరియర్స్ వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు? మనం బయటికి వెళ్ళి బయట నుంచి అది కలెక్ట్ చేసుకొని మనం లోపలికి వస్తాం, లేదంటే వాళ్ళని బయట పెట్టేసి వెళ్ళండి అని చెప్పి మనం ఎప్పుడో మళ్ళీ తీసుకుంటాం. జనరల్గా జరిగేది చెప్తున్నాను. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద పర్సన్స్, మనకు వచ్చే డిఫరెంట్ పర్సన్స్ని బట్టి మనము మన ఇంట్లోకి డిఫరెంట్ యాక్సెసెస్ అనేది వాళ్ళకి ఇస్తాం. రిలేటివ్స్ వస్తే జస్ట్ హాల్లో వరకే వాళ్ళకి మెయిన్ యాక్సెస్ ఉంటుంది, మహా అయితే డైనింగ్ టేబుల్ దగ్గర, అలాగా మినిమం యాక్సెస్ ఉంటుంది. అంతేగాని బెడ్రూమ్స్లోకి వెళ్ళి మన వాల్యుబుల్ థింగ్స్ తీసుకునేంత యాక్సెస్ ఉండదు, ఓకే. అలాగే మీరు ఓన్ అయితే మీకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ అనేది ఉంటుంది. మీరు మీ ఇంట్లో మీరు ఏదైనా ఎప్పుడైనా చూసుకునే యాక్సెస్ మీకు ఉంటుంది.
రిలేటివ్స్. ఫ్రెండ్స్ అంటే కూడా యూజువల్గా అంతే, హాల్ వరకు యాక్సెస్ ఉంటుంది. కామన్ ఏరియాస్, కామన్గా అందరూ యూస్ చేసుకునే ఏరియాస్ వరకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మీ ప్రైవేట్గా మీరు యూస్ చేసుకునే మీ బెడ్రూమ్స్ కావచ్చు, లాకర్స్ కావచ్చు, వాటికి అనేది ఎవరికి యాక్సెస్ ఉండదు అదర్ దెన్ యూ యాజ్ ఎ ఓనర్. అండ్ ఇంకెవరన్నా మరీ అన్నోన్ పర్సన్స్, కొరియర్స్ వీళ్ళు వచ్చారు, డెలివరీ బాయ్స్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అసలు మెయిన్ డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వచ్చే యాక్సెస్ కూడా ఉండదు. సో ఇక్కడ నేను అనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అలాగే ఇప్పుడు ఆ కొరియర్ బాయ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కూడా ఈ షాప్స్కి అయితే వెళ్ళొచ్చు. అవి పబ్లిక్, ఎందుకంటే ఎవరికైనా అది ఉంటుంది యాక్సెస్. షాప్స్ అనేవి అందరికీ ఓపెన్ కదా, ఎవరైనా వెళ్తారు షాప్లో కొనుక్కుంటారు. నువ్వు నా రిలేటివ్ అని, నా రిలేటివ్ అయితేనే నేను ఇస్తాను, లేదా ఇవ్వను, లేదా నా ఫ్రెండ్స్కి మాత్రమే నేను నమ్ముతాను, లేదా సేల్ చేయను అనేది ఉండదు కదా. షాప్స్ అనేది ఏంటి, అందరికీ కామన్. సో ఇది పబ్లిక్, మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి పబ్లిక్ షాప్స్ అనేవి. మీ ఇండివిజువల్ హౌస్ అనేవి మీకు వరకు మాత్రమే పనికొచ్చే ప్రైవేట్. అలా ఇది ఇక్కడ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి వస్తాం. ఇది ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఈ హౌస్లోకి వచ్చి చూసినా, ఈ హౌస్లో ఉన్న రిలేటివ్స్ బయటకు వచ్చినప్పుడు మీకు ఈ హౌస్ కూడా కనిపిస్తుంది. వీళ్ళ వాళ్ళతో కూడా మీరు బయటకు వచ్చినప్పుడు మాట్లాడచ్చు, లేదా వీళ్ళు ఒకవేళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంటే వెళ్ళొచ్చు. సో అలాగే పక్కన యాక్సెస్ అనేది ఉంటుంది మీకు, అట్లీస్ట్ మినిమం యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇది గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు మీ రిలేటివ్స్ రావాలన్నా కూడా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీ డోర్ బెల్ కొట్టడానికి ఉండదు. ఎందుకంటే ఇది మెయిన్ గేట్ దగ్గర ఇంకొక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఓకే, సో వీళ్ళొక సెక్యూరిటీ వాళ్ళు అనుకోండి. అసలు గేటెడ్ కమ్యూనిటీ అనేది పెద్ద కమ్యూనిటీ ఉంటుంది కదా, దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటేనే ఫస్ట్ ఒక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఓకే, సో అక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది, మీరు ఏ బ్లాక్కి వచ్చారు, ఏ ఫ్లాట్కి వెళ్తున్నారు విజిట్ చేయడానికి అని చెప్పి మీరు ఆ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు అది వెరిఫై చేసుకొని వీళ్ళు ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు అవును నిజమే మా వాళ్ళే పంపించండి ఓకే అని వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అప్పుడు మాత్రమే మెయిన్ గేట్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఈ బ్లాక్ లోపలికి మిమ్మల్ని ఎంటర్ చేయనిస్తారు. మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొరియర్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అదర్ దెన్ ఓనర్స్ ఇంకెవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి డైరెక్ట్గా లోపలికి వచ్చేసి మీ ఫ్లాట్ దగ్గరకు వచ్చి మీ బెల్ కొట్టే యాక్సెస్ అయితే ఉండదు ఇండివిజువల్ హౌసెస్లో లాగా. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మెయిన్ గేట్ సెక్యూరిటీ ఉంటారు. మెయిన్ గేట్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళ దగ్గర కావాల్సిన డీటెయిల్స్ చెప్పి, అంటే మీరు ఏ ఫ్లాట్కి వెళ్తున్నారో, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, ఎవరు రిలేటివ్స్ చెప్తే ఈ సెక్యూరిటీ వాళ్ళు ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి, లేదా మామూలుగా అప్రూవల్స్ ఏదైనా తీసుకొని యాప్ ఏదైనా ఉంటే వీళ్ళు అప్రూవ్ చేస్తేనే అప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని లోపలికి పంపిస్తారు. అప్పుడు వీళ్ళు లోపలికి వచ్చి దెన్ మీ ఏ బ్లాక్ అవుతుందో ఆ బ్లాక్కి వచ్చి మీ ఫ్లాట్కి వచ్చి అప్పుడు మీ డోర్ బెల్ అనేది రింగ్ చేస్తారు. అంటే అప్పుడు మీరు మెయిన్ గేట్ మళ్ళీ మీరు ఓపెన్ చేస్తే అప్పుడు వాళ్ళు లోపలికి వస్తారు. సో ఇక్కడ ఒక గేట్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఈ ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక 10 minutes వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. I want to make this color. ఓకే, సో ఫస్ట్ ఈ గేట్ దాటుకొని రావాలి మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. దెన్ వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడికి వచ్చి దీంట్లో ఈ ఫ్లాట్కి వచ్చి రింగ్ బెల్ చేయాలి, ఈ గేట్ దాటుకొని లోపలికి రావాలి. దెన్ ఓన్లీ మీరు లోపల ఉన్న మీ రిలేటివ్స్తో మీరు మాట్లాడడానికి మీరు యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ టూ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ తీసుకుంటే జస్ట్ మెయిన్ గేట్. ఓకే, ఇండివిజువల్ హౌసెస్లో ఏంటంటే మెయిన్ గేట్ మన ఇంటికి ఉన్న మెయిన్ డోర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెల్ రింగ్ కొట్టిన కానీ మనం చూసుకొని మనం డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు, లేదా లేదు అలాగా. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి చూసారంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి అంటే, ఇక్కడ కొన్ని చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఈ గేటెడ్ కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించినవి మాత్రమే, అంటే వీళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకునేవి, వీళ్ళు మాత్రమే యూస్ చేసుకోవాలి, బయట వాళ్ళని ఎవరిని అలో చేయరు. ఇప్పుడు ఇక్కడ చైల్డ్ పార్క్స్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్లో, ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ తెలిసిందే. ఓకే, చైల్డ్ పార్క్స్ ఉంటాయి, జిమ్ ఉంటుంది, లేదా ఇంకేదన్నా అమ్యూనిటీస్ ఉంటాయి, జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, అట్లాంటివి ఉంటాయి. ఇవి ఎవరికి ఇన్సైడ్ దిస్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో లోపల ఉన్న వాళ్ళు మాత్రమే యూస్ చేసుకోవడానికి, అవి ఎవరిని పడితే వాళ్ళని బయట వాళ్ళని వచ్చి యాక్సెస్ చేసుకోలేరు. ఇక్కడ ఈ షాప్స్ కనుకోండి, బయట షాప్స్ కనుకోండి, ఎవరైనా వచ్చి వెళ్తారు, ఎవరైనా షాప్కి వెళ్ళి తీసుకుంటారు. బట్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, లేదా ఈ జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఈ ఫ్లాట్స్ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది, వేరే వాళ్ళకి అలా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. మీకు అర్థం కదా, ఇండివిజువల్ హౌస్ కంటే గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇది జనరిక్ ఎగ్జాంపుల్.
దీన్ని ఏడబ్ల్యూఎస్లో విపిసిలో ఎలాగుంటుంది అంటే ఏడబ్ల్యూఎస్లో బై డిఫాల్ట్ అసలు విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ అనేది ఏంటి, ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ అనేది. సో క్లౌడ్ అంటే మొత్తం ఎలా ఉంటుంది, మొత్తం ఇంటర్నెట్లో ఉంటుంది, మొత్తం పబ్లిక్గా అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో అందరికీ పబ్లిక్గా యాక్సెస్ ఉంటుంది క్లౌడ్ అనేది. సో ఎవరైనా ఒక ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ వీడియోస్లో. సో వాళ్ళు ఈసీటీ ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోవచ్చు, వాళ్ళ సర్వీస్ని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నవాళ్ళు. ఓకే, అలాగా ఇక్కడ అలాగేంటి అంటే అదంతా ఏంటంటే పబ్లిక్, ఎవరైనా చేసుకోవచ్చు ఏడబ్ల్యూఎస్లో కదా. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను మీకు ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే I'll tell you. Maybe I'll take another board. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో మీకు చెప్పాలి అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ షాప్స్ కానీ ఇవి పబ్లిక్, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్, ఈ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇది విపిసి. ఏం జరిగిందంటే స్టార్టింగ్లో ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ అనేది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు ఇనిషియల్గా ఏం జరిగేది ఏడబ్ల్యూఎస్లో అంటే ఎవరైనా ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ని యాక్సెస్ చేసుకొని అడిగి ఏదైనా ఒక కస్టమర్ అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అనుకోండి, మాకు ఇన్ని ఈసీ2 ఇన్స్టెన్సెస్ కావాలి, మాకు ఇన్ని సర్వర్స్ కావాలి, ఒక 10 సర్వర్స్ కావాలి అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 10 సర్వర్స్ క్రియేట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. ఓకే, ఈ 10 సర్వర్స్ ఇలాంటి సర్వర్స్ లేదా ఈసీ2 ఇన్స్టెన్స్ అనుకోండి, ఈ 10 సర్వర్స్ క్రియేట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. సో వాళ్ళు యూస్ చేసుకునే వాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ హ్యాపీ. కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ఏడబ్ల్యూఎస్. ఓకే, కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏంటంటే ఇది మీరు పబ్లిక్గా అందరికీ యూజ్ అయ్యేది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఈసీ2 ఇన్స్టెన్సెస్ కదా. అంటే సెక్యూరిటీ లేదు అని కాదు ఏడబ్ల్యూఎస్లో బై డిఫాల్ట్గా ఒక విపిసి అనేది ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు కూడా షేర్డ్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ, సెక్యూరిటీ అనేది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఏడబ్ల్యూఎస్లో. అంటే ఇప్పుడు బేసిక్గా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు మీకు, అంటే ఇప్పుడు విపిసి క్రియేట్ చేసుకోవడానికి కానీ దానికి కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ యాజ్ ఎ కస్టమర్ మనం ఇంకొంచెం సెక్యూర్గా చేసుకోవడానికి మన ఈసీ2 ఇన్స్టెన్స్ లెవెల్లో, మన అప్లికేషన్ లెవెల్లో మనం ఇంకొన్ని సెక్యూరిటీస్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనం గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో ఏంటంటే కొంచెం సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేసినా కూడా మనం కూడా మన ఇన్స్టెన్సెస్ని, మన డేటాని మనం సెక్యూర్గా పెట్టుకోవాల్సిన అవసరం కూడా, ఆ రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటా సెంటర్ అనుకోండి. సో ఇప్పుడు ఒక కస్టమర్ లేదా 3 డిఫరెంట్ కస్టమర్స్, ఇక్కడ వీళ్ళు ముగ్గురు 3 డిఫరెంట్ కస్టమర్స్ అనుకోండి, వీళ్ళకి 3 డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ కావాలి. వీళ్ళు ఏం చేశారు అంటే అన్ని వర్చువల్ మిషన్స్ ఒక డేటా సెంటర్లో క్రియేట్ చేసేసారు. ఈ త్రీ వర్చువల్ మిషన్స్ కూడా సేమ్ డేటా సెంటర్లో చేసేసారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక కంపెనీ వాళ్ళది ఏదన్నా ఒక సిస్టమ్ హ్యాక్ అయింది అనుకోండి, ఎవరైనా హ్యాకర్స్ ఈ సిస్టమ్ని హ్యాక్ చేశారు అనుకోండి, అప్పుడు దానివల్ల ప్రాబ్లం ఏంటి, మూడు కంపెనీస్కి సంబంధించిన సర్వర్స్ కూడా సేమ్ డేటా సెంటర్లో ఉన్నాయి. సో ఒకటి హ్యాక్ అయింది అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ కూడా హ్యాక్ అవుతాయి, హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి తెలుసుకుని నెట్వర్క్లోకి ఎంటర్ అయిన వాడు హ్యాకర్, ఆ నెట్వర్క్లో ఏ సిస్టమ్స్ ఉన్నా, ఏ ఈసీ2 ఇన్స్టెన్స్ ఉన్నా అన్నిటినీ కూడా హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళకి నష్టం వచ్చినా కూడా, హ్యాక్ అయినా కూడా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్ ఏది. సో ఈ లెవెల్లో ఇక్కడ సెక్యూరిటీ అనేది తక్కువ ఉంది వితౌట్ విపిసి కదా. ఇది పబ్లిక్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ అనేది. సో దాంట్లో సేమ్ డేటా సెంటర్లో అందరికీ కలిపి ఇట్లా మెషిన్స్ క్రియేట్ చేసేసేయడం వల్ల ఒక సిస్టమ్ హ్యాక్ అయినా కూడా రిమైనింగ్ కూడా సెక్యూరిటీ పరంగా బ్రీచ్ అది కదా. సో ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల కొంతమంది కస్టమర్స్ ఏం అడిగారంటే, మాకు ఇలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో, ఇనిషియల్గా నేను అనేది హిస్టరీ. ఓకే, సో దీనికి ఏదైనా మాకు బెటర్ సొల్యూషన్ కావాలి, మాకు ఇంకొంచెం సెక్యూర్డ్గా మా సర్వర్స్ని, మా డేటాని మేము సెక్యూర్ చేసుకోవడానికి బెటర్ సొల్యూషన్ కావాలి అని అన్నప్పుడు ఏడబ్ల్యూఎస్ విపిసి అనేది ఇంట్రడ్యూస్ చేసింది. విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, బట్ దీని లోపల ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది తీసుకుంటాం. ఒక నిమిషం నేను చెప్తాను. సో ఇప్పుడు ఇది ఓవరాల్గా ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ క్లౌడ్. దీంట్లో ఇందాక మనం గేటెడ్ కమ్యూనిటీ ఎలాగైతే ప్రైవేట్గా ఒక ఫ్లాట్స్కి మాత్రమే ప్రైవేట్గా ఉంటుందో అలాగా ఇది విపిసి.
ఇది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఇక్కడ మీరు ఏదైనా ఇన్స్టెన్సెస్ పబ్లిక్గా నార్మల్గా మనం ప్రాక్టీస్ పర్పసెస్ కోసం మనం ఏదైనా క్రియేట్ చేసుకున్న ఈసీటీ ఇన్స్టెన్సెస్ ఉన్నా ఇవేదన్నా ఒకటి రెండు హ్యాక్ అయినా కూడా ఈ ఇన్సైడ్లో ఉన్న వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న సిస్టమ్స్ అనేవి హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. బికాజ్ ఇట్ ఈస్ ప్రైవేట్. వర్చువల్గా ప్రైవేట్ నెట్వర్క్ని పబ్లిక్ నెట్వర్క్లోని యూజువల్గా ఏడబ్ల్యూఎస్ అనేది పబ్లిక్ క్లౌడ్, దాంట్లో ఒక వర్చువల్గా ప్రైవేట్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏడబ్ల్యూఎస్. సో దట్ ఈస్ కాల్డ్ విపిసి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ విపిసిలో మనము వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ నెట్వర్క్లో మాత్రమే మన ఇన్స్టెన్సెస్ని మనం హోస్ట్ చేసుకుంటాం, మన సర్వర్స్ని మనం మన వర్చువల్ మెషిన్స్ని మనం దాంట్లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇది సేమ్ డేటా సెంటర్ అయినా కూడా, ఈ స్క్వేర్ డేటా సెంటర్ అనుకోండి, సేమ్ డేటా సెంటర్ అయినా కూడా వేరే కంపెనీస్ రెండిటికి ఈ బయట EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసిస్తే కూడా ఇన్సైడ్ ద డేటా సెంటర్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ప్రైవేట్ నెట్వర్క్. మనం ప్రైవేట్గా ఒక నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకొని దాంట్లో మన ఇన్స్టెన్సెస్ని మనం హోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది మనకి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఇవి కావాలి, ఇలాగ క్రియేట్ చేసుకోవాలి అంటే మనము ఫ్యూ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ వర్చువల్ ప్రైవేట్ ఇప్పుడు చూడండి, మీకు ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఎన్ని ఫ్లాట్స్ కావాలి, ఎంత స్క్వేర్ ఫీట్స్తో కావాలి అనేది బిల్డర్కి మనం ముందుగా కోట్ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడతాం యాక్చువల్గా. సో ఎన్ని 3 BHK ఫ్లాట్స్, ఎన్ని 2 BHK ఫ్లాట్స్ కావాలి, ఎంత స్క్వేర్ ఫీటు, 1900 స్క్వేర్ ఫీటా, 1500 స్క్వేర్ ఫీట్, అలాగా మనం ముందు ప్లాన్ చేసుకొని అప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని బ్లాక్స్ అన్ని ఫ్లాట్స్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక విపిసి క్రియేట్ చేయాలి అంటే మీకు ఎన్ని వర్చువల్ మెషిన్స్ కావాలి లేదా ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలి మీకు. ఎందుకంటే మనకి ఒక్కొక్క వర్చువల్ మెషిన్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది. ఒక సర్వర్కి ఒక EC2 ఇన్స్టెన్స్కి ఒక ఐపీ అడ్రస్ ఉండొచ్చు, ఒక అప్లికేషన్కి ఒక ఐపీ అడ్రస్ ఉండొచ్చు. అలాగా ఆ ఐపీ అడ్రస్ని మీరు సర్వర్కి యాడ్ చేయడం అట్లాగా. బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ మీకు ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలి, ఫస్ట్ ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి, ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, వర్చువల్ మెషిన్ కాదు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ విపిసి ఒకటి క్రియేట్ చేయాలి అంటే మీకు ఫస్ట్ ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలనేది మీరు చెప్పాలి దానికి. సో ఆ ఐపీ అడ్రసెస్ని ఐపీ అడ్రస్ రేంజ్ అంటాము. ఆ ఐపీ అడ్రస్ రేంజ్ చెప్పడాన్ని సిఐడిఆర్ బ్లాక్ అంటాం. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి నెట్వర్కింగ్కి సంబంధించిన ఈ ప్లేలిస్ట్లో. సో మీకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇలాగ మీకు అసలు ఎన్ని మెషిన్స్ కావాలి, ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది విపిసి క్రియేట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చిన్న ఆర్గనైజేషన్ అయితే ఒక 100-200 సరిపోతుంది, కానీ బట్ మనకి ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్స్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ I'll just try to open this. Yeah, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు మీ ఐపీసీ రేంజ్, సిఐడిఆర్ బ్లాక్లో మీ విపిసికి ఐపీ రేంజ్, విపిసి క్రియేట్ చేసేటప్పుడు ఐపీ రేంజ్ ఇలా ఇచ్చారనుకోండి 10.0.0/16. సో మీకు ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి, 65,536 ఐపీ అడ్రసెస్ వస్తాయి. అంటే మీరు 65,536 వర్చువల్ మెషిన్స్ని మీరు లాంచ్ చేయొచ్చు దీంట్లో ఈ విపిసిలో. ఓకే, 65,535 ఐపీ అడ్రసెస్ ఉంటాయి కాబట్టి మీకు 536 ఐపీ అడ్రసెస్ ఉంటాయి కాబట్టి మీరు అన్ని వర్చువల్ మెషిన్స్ని మీరు ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు. సో మీకు ఓవరాల్గా ఇన్ని ఐపీ అడ్రసెస్ కావాలి అనేది మీరు చెప్పాలి ఫస్ట్ విపిసి క్రియేట్ చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి, ఈ విపిసి కూడా మనకి ఏడబ్ల్యూఎస్ ఏం క్రియేట్ చేసి ఇవ్వదు. ఇఫ్ యూ రిక్వైర్డ్ ఎనీ విపిసి యాజ్ ఎ కస్టమర్, మనకి డెవాప్స్ ఇంజనీర్ అని కానీ, సిస్టమ్ ఇంజనీర్ కానీ, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ వాళ్ళు కానీ మనకి ఎవరో ఒకరు ఎంప్లాయ్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు బేసిక్గా. ఇప్పుడు నోవేడేస్ అన్ని డెవాప్స్ ఇంజనీర్స్. సో డెవాప్స్ ఇంజనీర్స్ క్రియేట్ చేస్తారు ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో విపిసి. ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మనకి ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ని, ఆ రూల్స్ని, ఆ కాంప్లయన్సెస్ని ఫాలో అయ్యి మన డెవాప్స్ ఇంజనీర్ మనకి ఈ విపిసి అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ విపిసి క్రియేట్ చేయడానికి ఏమేం కావాలి అంటే ఫస్ట్ అయితే ఐపీ అడ్రసెస్ రేంజ్ కావాలి, ఎన్ని ఐపీ అడ్రసెస్ మీకు కావాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం. సో ఇన్ని ఐపీ అడ్రసెస్ మనకు కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ రేంజ్ ఇస్తాం మనం. ఓకే, సో 65,536 ఇన్ని ఐపీ అడ్రసెస్ కావాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, సిఐడిఆర్ బ్లాక్లో 10.0.0.0/16 అని ఇస్తాం. సో అక్కడికి అయిపోయింది.
VPC క్రియేట్ అవుతుంది. ఇన్ని IP అడ్రసెస్ కావాలి మీకు అంటే. సో దీంట్లో కూడా ఏంటి అంటే మీకు ఇప్పుడు మీ మీ ఆర్గనైజేషన్లో మీకు ఇన్ని సిస్టమ్స్ కావాలి, బట్ వీటిలో ఏదైనా ఒకటి మనకి కాంప్రమైజ్ అయినా కూడా మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మోర్ సెక్యూర్, బట్ జస్ట్ టు సెగ్రిగేట్ దెమ్. ఎందుకంటే అందరికీ అన్ని సిస్టమ్స్కి యాక్సెస్ ఇవ్వకుండా, ఇప్పుడు విత్ ఇన్ మీ ఆర్గనైజేషన్లో మీ ఎంప్లాయీస్కి కూడా ఇప్పుడు పేరోల్ జనరేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, పేరోల్ టీమ్ కొంతమంది ఉంటారు, మనకి శాలరీస్ అవన్నీ మేనేజ్ చేసే టీం. అలా కాకుండా కొన్ని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టీం ఉంటారు, కొంతమంది టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు, కొంతమంది డెవాప్స్ ఇంజనీర్, వీళ్ళు డెవాప్స్ టీమ్, ఆపరేషన్స్ టీం వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ అట్లా తీసుకుంటే అవి ఇంకా మోర్ సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఉంటాయి. ప్రాజెక్ట్ వైజ్ మీరు లేకపోతే అంటే ప్రాజెక్ట్ వైజ్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఈ 65,536 IP అడ్రసెస్ని అన్నిటినీ ఒకే దగ్గర పెట్టకుండా వీటిని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. సో యూజువల్గా డివైడ్ చేయొచ్చు కూడా కాదు. సో ఇదొక గ్రూపు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రూప్ అనుకోండి. ఇది పేరోల్ వాళ్ళకి సంబంధించిన సిస్టమ్స్, పేరోల్ వాళ్ళకి సంబంధించిన వర్చువల్ మిషన్స్ మాత్రమే ఈ గ్రూప్లో లాంచ్ చేస్తాం, ఈ పర్టికులర్ సెక్షన్లో లాంచ్ చేస్తాం అనుకోండి. ఇవన్నీ పేరోల్ వాళ్ళకి సంబంధించినవి. సో ఈ బయట ఉన్న వర్చువల్ మిషన్స్ని యాక్సెస్ చేసే యూజర్స్కి ఈ పేరోల్ వాళ్ళ వర్చువల్ మిషన్స్ యాక్సెస్ చేసే అథారిటీ ఉండదు. సో మనం ఆ యాక్సెస్ ఇవ్వం. సో ఇలాగే 65,536 IP అడ్రస్ అనేది ఓవరాల్గా IVPC రేంజ్. దాన్ని కూడా డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో కొన్ని వర్చువల్ మిషన్స్ని లాంచ్ చేస్తాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. వాళ్ళకి మాత్రమే దానికి యాక్సెస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరోల్కి సంబంధించింది అనుకోండి, పేరోల్ టీం వాళ్ళకి మాత్రమే ఈ గ్రూప్లో ఉన్న ఈ వర్చువల్ మిషన్స్ని ఇస్తాం. ఇక్కడ ఈ గ్రూప్స్ని AWS టెర్మినాలజీలో ఏమంటారంటే సబ్నెట్స్ అంటారు. సో సబ్నెట్టింగ్, ఆల్రెడీ ఉన్న నెట్వర్క్ని దాన్ని నెట్వర్క్స్ కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి సబ్నెట్టింగ్ అంటారు. సో దీస్ ఆర్ కాల్డ్ సబ్నెట్స్. సో మనకు అదే ఇక్కడ సబ్నెట్స్ అనే కాన్సెప్ట్. సో VPC లోపల మనకు ఆ ఎంటైర్ IP అడ్రసెస్ రేంజ్ని మనం డిఫరెంట్ రేంజెస్ కింద మనం డివైడ్ చేసి, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో పబ్లిక్ IP అడ్రసెస్ కొన్ని పెట్టుకుంటాం, ఎందుకంటే కొన్ని జనరిక్గా ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవ్వాల్సిన సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని పబ్లిక్గా బయట పెట్టుకుంటాం. రిమైనింగ్ వాటన్నిటిని డిఫరెంట్ సబ్నెట్స్ కింద డివైడ్ చేస్తాం. ఆ సబ్నెట్స్లో కూడా ప్రైవేట్ సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్స్ అని ఉంటాయి. ఓకే, సో ప్రైవేట్ సబ్నెట్స్కి ఇంటర్నెట్తో యాక్సెస్ అనేది ఉండదు. ఇంటర్నెట్కి డైరెక్ట్గా యాక్సెస్ అయ్యి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏదైనా చేయాలని ప్రైవేట్ సబ్నెట్స్కి యాక్సెస్ ఉండదు. పబ్లిక్ సబ్నెట్కి మాత్రమే డైరెక్ట్గా ఇంటర్నెట్కి యాక్సెస్ చేసుకొని దాంతో కమ్యూనికేట్ అవ్వడానికి ఉంటుంది. ఓకే, సో ఇలాగ డిఫరెంట్ సబ్నెట్స్ కింద డివైడ్ చేసుకుని సబ్నెట్కి కూడా రేంజ్ ఇస్తాం, CACDR రేంజ్. ఓకే, సో ఇది ఓవరాల్గా CADR రేంజ్ అనుకోండి, ఇన్ని IP అడ్రసెస్ అనుకోండి. దీంట్లో మన డిఫరెంట్ లొకేషన్స్ని బేస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చెన్నై లొకేషన్కి నాకు ఇన్ని IP అడ్రసెస్ కావాలి అనుకున్నాను. సో చెన్నై అనే ఒక సబ్నెట్ క్రియేట్ చేసి నేను దాంట్లో ఇది కాన్ఫిగర్ చేస్తాను, ఈ CIDR బ్లాక్ని కాన్ఫిగర్ చేస్తాను, దీన్ని. సో అప్పుడు నాకు చెన్నైకి 1024 సిస్టమ్స్ వర్చువల్ మిషన్స్ అనేవి అలొకేట్ అవుతాయి. దెన్ నేను హైదరాబాద్కి ఒక సబ్నెట్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్కి రేంజ్ ఇలా ఇస్తున్నాను, 10.0.2.0/20 అని. దీనికి నాకు 4096 IP అడ్రసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో మీరు కంగారు పడకండి, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఇన్ని IP అడ్రసెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీరు వరీ అవ్వకండి. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో CIDR అనే వీడియోలో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎన్ని IP అడ్రసెస్ ఎలా వస్తాయి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఆ వీడియో చూడండి. ఈ పార్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకే, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్కి కొన్ని వర్చువల్ మిషన్స్, చెన్నైకి కొన్ని వర్చువల్ మిషన్స్, ఇలాగ నేను డివైడ్ చేసుకుంటూ పోయాను డిఫరెంట్ గ్రూప్స్ కింద. వాటిని AWSలో VPC కాన్సెప్ట్లో సబ్నెట్స్ అంటారు. సో వీటిల్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ప్రైవేట్ సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్స్. సో ఇది ప్రైవేట్ అనుకోండి, ఈ 2 ప్రైవేట్ సబ్నెట్స్ అనుకోండి. వీటికి మీకు ఇంటర్నెట్తో యాక్సెస్ ఉండదు. డైరెక్ట్గా ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అంటే ఆ యాక్సెస్ ప్రైవేట్ సబ్నెట్స్కి ఉంటుంది, బట్ పబ్లిక్ సబ్నెట్స్కి ఉంటుంది. పబ్లిక్ సబ్నెట్స్ డైరెక్ట్గా ఇంటర్నెట్తో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం చెప్పినట్టు ఫస్ట్ అసలు ఎవరన్నా ఒక కస్టమర్ లేదా ఒక యూజరు ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఈ వర్చువల్ మిషన్ని యాక్సెస్ చేయాలి అని అనుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టు గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టు ఈ మెయిన్ గేట్ దాటి వచ్చి ఈ ఫ్లాట్కి రావాలి అంటే
ఏంటి, మెయిన్ గేట్ సెక్యూరిటీ ఒకరు ఉంటారు, ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు కదా. సో అలాగా ఇక్కడ ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఒక ఇన్స్టెన్స్ని ఎవరన్నా యాక్సెస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఏడబ్ల్యూఎస్లో. సో మెయిన్గా ఇక్కడ ఒక గేట్వే ఉంటుంది, ఇంటర్నెట్ గేట్వే. ఒక VPCలోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటేనే ఒక గేట్వే ఉంటుంది. ఇది ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ టైప్ చేయడానికి కుదరట్లేదు ఏంటో మరి. నేను మీకు డయాగ్రమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ బోర్డ్ తీసుకున్నాను. ఇది కొంచెం కన్వీనియంట్గా లేదు. ఇది ఇంటర్నెట్ గేట్వే, IGW అంటారు యూజువల్గా. దిస్ వన్ VPCకి స్టార్టింగ్లో ఉన్నది. ఈ ఇంటర్నెట్ గేట్వేని ఏంటి అంటే ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ ఈ పబ్లిక్ సబ్నెట్ ఎవరైనా యాక్సెస్ చేయాలి, పబ్లిక్ సబ్నెట్లో ఉన్న VM అనుకుంటే ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఏంటి, పబ్లిక్ సబ్నెట్. బట్ ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్ని మాత్రం వెంటనే యాక్సెస్ చేయడానికి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఉండదు. సో ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. ఇంటర్నెట్ గేట్వేని దాటొచ్చాక ఇక్కడ మనకి ఏముంటుందంటే దీని లోపల లోడ్ బ్యాలెన్సర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేస్తాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో మనకి రౌటింగ్ పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ కొంచెం సెక్యూరిటీ ఈ లెవెల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లోడ్ బ్యాలెన్సర్ దాటొచ్చిన తర్వాత ఇక్కడ మీకు రౌటింగ్ ఉంటుంది. రౌటింగ్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిస్టమ్ అనుకోండి, వీళ్ళు ఈ సిస్టమ్ని యాక్సెస్ చేయాలి అంటే ఇన్ని సెక్యూరిటీ లెవెల్స్ అనేది క్రాస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో మీరు రిక్వెస్ట్ ఇచ్చారు ఈ EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడానికి. సో వీళ్ళు ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వేలో ఉన్న ఇక్కడ సెక్యూరిటీని దాటుకొని రావాలి. దీని తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది. ఇక్కడ కొన్ని సెక్యూరిటీ మనం యాడ్ చేస్తాము, అది మనము వీడియోలో ప్రాక్టికల్గా చూసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. లోడ్ బ్యాలెన్సర్ తర్వాత ఇక్కడ మనకి రౌటింగ్ అని ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ AWSలో రౌటింగ్ టేబుల్. ఓకే, ఈ రౌటింగ్ టేబుల్లో పెడతాం మనం. ఇక్కడ ఈ రౌటింగ్ టేబుల్లో ఏం కాన్ఫిగర్ చేస్తామంటే మ్యాపింగ్స్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ల్యాప్టాప్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చిందంటే ఆ IP అడ్రస్ ఏ ప్రైవేట్ సబ్నెట్కి వెళ్ళాలి, ఏ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఏ EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళాలి, ఆ మ్యాపింగ్ ఎలాగ చేయాలి అనేది ఆ రౌటింగ్ టేబుల్లో మనం మెన్షన్ చేస్తాం. విత్ ఇన్ IP అడ్రస్తో ఇది ఎక్కడికి వెళ్ళాలి అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, ఈ రౌటింగ్ టేబుల్ అయిన తర్వాత దెన్ మీరు ఇక్కడికి సబ్నెట్ని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. బట్ సబ్నెట్లో కూడా సబ్నెట్ లోపలికి డైరెక్ట్గా వెళ్ళాలంటే కూడా మీకు ఇంకొక సెక్యూరిటీ మెజర్ ఇక్కడ ఉంటుంది సబ్నెట్ లెవెల్లో. సబ్నెట్ లెవెల్లో ఉన్న సెక్యూరిటీ ఏంటి అంటే NACL. ఓకే, సబ్నెట్ లెవెల్లో ఈ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓకే, సో రౌటింగ్ టేబుల్ దాటుకొని సబ్నెట్కి వస్తే కూడా మీకు సబ్నెట్ లెవెల్లో NACLలో ఉన్న రూల్స్ని బట్టి మీకు యాక్సెస్ అనేది అలో చేయొచ్చు లేదా డినే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్నెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి. ఓకే, 4 వర్చువల్ మెషిన్స్ ఉన్నాయనుకోండి ఈ పర్టికులర్ సబ్నెట్లో. సో ఈ 4 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ 4 వర్చువల్ మెషిన్స్లో కొన్ని వర్చువల్ మెషిన్స్ ఇప్పుడు ఏంటంటే కొన్నిట్లో మనం ఫేస్బుక్ యాక్సెస్ చేయొచ్చు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిట్లో యాక్సెస్ ఉండదు. మీరు ఇప్పుడు రియల్ టైంలో చూస్తే కూడా మీకు కొన్ని సిస్టమ్స్ నుంచి ఫేస్బుక్ యాక్సెస్ చేయడానికి ఉండదు, కొన్ని వర్చువల్ మెషిన్స్ నుంచి. కొన్నిటి నుంచి మీకు జీమెయిల్, ఫేస్బుక్ యూట్యూబ్ ఇట్లాంటివి ఓపెన్ అవుతాయి మీరు వర్చువల్ మెషిన్స్లో రియల్ టైం చూస్తే కూడా. దాని అర్థం ఏంటంటే కొన్నిటికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు, కొన్ని బ్లాక్ చేసేస్తారు. ఇప్పుడు అందరూ కూర్చొని ఇప్పుడు ఆఫీస్ నెట్వర్క్లో వర్చువల్ నెట్వర్క్లో మీకు జీమెయిల్ యాక్సెస్ కానీ ఇంకేదన్నా పబ్లిక్ యాక్సెస్ కానీ ఇస్తే అవి వైరస్లు వచ్చి హ్యాక్ అవ్వడానికి కానీ అటాక్ అవ్వడానికి కానీ లేదా పని చేయకుండా ఫేస్బుక్లో కూర్చొని టైం పాస్ చేయడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో టు అవాయిడ్ దోస్ థింగ్స్ వర్చువల్ మెషిన్స్లో కొన్ని వర్క్ అయ్యేటట్టు కొన్ని వర్క్ కానట్టు మనం బ్లాక్ చేసుకోవచ్చు. సో అవి ఎలా బ్లాక్ చేస్తారు? బేస్డ్ ఆన్ IP అడ్రసెస్. ఇప్పుడు facebook.com అనేది మీకు మీ వర్చువల్ మెషిన్లో మీకు యూజ్ అవ్వకూడదు అని మీ కంపెనీ మీకు బ్లాక్ చేసింది అనుకోండి, ఆ facebook.comకి సంబంధించిన IP అడ్రస్ ఆ హోస్ట్తో దాన్ని బ్లాక్ చేస్తాం. ఎలా బ్లాక్ చేస్తామంటే ఈ పర్టికులర్ వర్చువల్ మెషిన్కి ఒకటి ఉంటుంది, ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూప్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనము ఆ రూల్స్ అనేది మనం పెడతాం సెక్యూరిటీ గ్రూప్లో. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూపు EC2 ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఐల్ టెల్ యూ. సో
మీకు సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం ఎక్కడ EC2 ఇన్స్టెన్స్ లెవెల్లో. సో ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్కి ఒక్కొక్క సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. మీకు గుర్తుంటే మనము EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం ఆల్రెడీ, మనం ఒకసారి లాంచ్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. విండోస్ వర్చువల్ మెషిన్, లైనక్స్ వర్చువల్ మెషిన్ రెండు చేసాం. అప్పుడు చేసినప్పుడు మనము ఆ వీడియో మీరు చూడండి, మిస్ అయి ఉంటే. లైనక్స్తో వర్చువల్ మెషిన్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసాము, దాంట్లో ఒక HTML పేజ్ అనేది ఆ కోడ్ రాసాము. ఆ HTMLని హోల్డ్ చేసాం, దాన్ని వెబ్ సర్వర్ కింద మార్చాము. ఆ వెబ్ సర్వర్ అంటే ఆ HTML పేజ్ని యాక్సెస్ చేయాలి, ఆ వెబ్ సర్వీస్ని బయట యాక్సెస్ చేయాలి అంటే మనం వెంటనే ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ఇన్స్టెన్స్ది మనకి గూగుల్లో కొట్టిన వెంటనే మనకు ఓపెన్ అయిందా? అవ్వలేదు. మీకు గుర్తుందా? ఆ వీడియో మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది. సో లైనక్స్ వర్చువల్ మెషిన్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడం అనే వీడియో ఉంది మన ఛానల్లో, అది చూడండి. అక్కడ ఏం జరిగిందంటే ఒక వెబ్ సర్వర్ కింద మార్చాము ఆ లైనక్స్ వర్చువల్ మెషిన్, ఒక HTML పేజ్ హోస్ట్ చేసాము. మనం కాకపోతే ఐపీ అడ్రస్తో మనం యాక్సెస్ చేద్దాము అని చూస్తే మనకి బై డిఫాల్ట్గా HTML పేజ్ అనేది రాలేదు. అప్పుడు మనం ఏం చేసాము, EC2 ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఇన్బౌండ్ వాల్యూస్, ఇన్బౌండ్ రూల్స్ అనేది మనం ఎడిట్ చేసాం. ఇన్బౌండ్ రూల్ అనేది ఎడిట్ చేసి ఈ HTMLకి సంబంధించిన HTTP సంబంధించిన ఆ పోర్ట్ని మనం ఓపెన్ చేసి ఆ రూల్ని యాడ్ చేసి అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ HTML పేజ్ అనేది యాక్సెస్ అయ్యింది. బై డిఫాల్ట్గా యాక్సెస్ అవ్వలేదు. ఓకే, సో అలాగా ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్కి కూడా సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది. ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనము 2 టైప్స్ ఉంటాయి, ఇన్బౌండ్ రూలు, అవుట్ బౌండ్ రూలు. ఓకే, అది నేను ఇంకొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను ప్రాక్టికల్గా. సో ఇన్బౌండ్ రూల్లో లేదా అవుట్ బౌండ్ రూల్స్ యూస్ చేసి మనం ఈ బ్లాక్ చేయడం కానీ, అలో చేయడం కానీ, డినే చేయడం కానీ అవి చేయొచ్చు. ఏ ఐపీ అడ్రస్ నుంచి మీకు రిక్వెస్ట్ వస్తే అలో చేయాలి, దేన్ని డినే చేయాలనేది మనం చేయొచ్చు. సో అదొకటి ఉంది సెక్యూరిటీ. EC2 లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్, ఇది మనం మెయింటైన్ చేసుకుంటాం. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇది AWS వాళ్ళు ఏం డిఫాల్ట్గా ఇవ్వరు. డిఫాల్ట్గా వాళ్ళు ఏం చేస్తారు AWS అంటే ఏ రిక్వెస్ట్ రాకుండా బ్లాక్ చేసేస్తారు. ఇప్పుడు HTTP పోర్ట్ కానీ, SFTP పోర్ట్, మనం ఆల్రెడీ పోర్ట్స్ కూడా చూసాం ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో ఏ పోర్ట్స్ మనకి యాక్సెస్ రాకుండా డిఫాల్ట్గా EC2 ఇన్స్టెన్స్ లోపలికి దేన్ని అలో చేయకుండా మీకు ప్లెయిన్ EC2 ఇన్స్టెన్స్ అనేది మీకు క్రియేట్ చేసి ఇస్తుంది AWS. మన EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఏది అలో చేయదు, ఏది డిలీట్ చేయదు. సో అలాగే మీకు ఇస్తుంది. మనము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మన EC2 ఇన్స్టెన్సెస్కి సెక్యూరిటీ అనేది మనం ఈ లెవెల్లో కూడా మనం ఇస్తాం. ఆ సెక్యూరిటీ గ్రూప్స్లో మనం మెయింటైన్ చేస్తాం. ఏ ఐపీ అడ్రసెస్ని అలో చేయాలి, ఏ ఐపీ అడ్రసెస్ని బ్లాక్ చేయాలి, ఇప్పుడు ఫేస్బుక్ని అలో చేయాలా, బ్లాక్ చేయాలా అనేది ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ఇస్తాం. సెక్యూరిటీ గ్రూప్ అనేది మ్యాండేటరీ. మనం ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు చూసాం. ఇదర్ AWS క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అయినా మనం యూస్ చేసుకోవాలి, లేదా మనం ఓన్గా అయినా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి దాన్నైనా అటాచ్ చేయాలి మన EC2 ఇన్స్టెన్స్కి. సెక్యూరిటీ గ్రూప్ లేకుండా EC2 ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అవ్వదు, అది మ్యాండేటరీ. సో ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్ రూల్స్ కానీ, అవుట్ బౌండ్ రూల్స్ కానీ దాంతో మనం ఏం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. మన ఏ రిక్వెస్ట్లు మన EC2 ఇన్స్టెన్స్ లోపలికి రావాలి, ఏ ఐపీ అడ్రసెస్ని మన EC2 ఇన్స్టెన్స్ అవుట్ సైడ్ యాక్సెస్ చేయగలుగుతుంది అనేది. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనే కాన్సెప్ట్. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కామన్గా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు కామన్గా నాకు ఈ ఫోర్ వర్చువల్ మెషిన్స్లో కూడా నాకు ఫేస్బుక్ యాక్సెస్ అవ్వకూడదు, ఫేస్బుక్ నేను బ్లాక్ చేయాలి అంటే నా ఆర్గనైజేషన్ లెవెల్లో నా రిక్వైర్మెంట్స్. ఈ 4 వర్చువల్ మెషిన్స్లో కూడా జీమెయిల్ యాక్సెస్ అవ్వకూడదు, ఏ పబ్లిక్కి సంబంధించినవి కూడా యాక్సెస్ అవ్వకూడదు, నేను బ్లాక్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఫోర్ వర్చువల్ మెషిన్స్ ఉంటే పోనీ మనం మాన్యువల్గా చేయొచ్చు. యూజువల్గా ఆర్గనైజేషన్లో ఎన్ని ఉంటాయో థౌజండ్స్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ ఉంటాయి. సో ఆ థౌజండ్స్ ఆఫ్ వర్చువల్ మెషిన్కి ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళి, ఒక్కొక్క దాని కాన్ఫిగరేషన్ లోపలికి వెళ్ళి, సెక్యూరిటీ గ్రూప్ లోపలికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ ఒకటి ప్రతిదానికి ఒక్కొక్కటి చేసుకోవాలంటే దానికే టైం పడుతుంది. సో అలా కాకుండా కామన్గా ఇప్పుడు ఈ సబ్నెట్లో ఎన్ని వర్చువల్ మెషిన్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ కామన్గా కొన్ని రూల్స్ ఏమైనా మనం అప్లై చేయాలి అంటే అప్పుడు NACL అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకంటే NACL అనేది సబ్నెట్ లెవెల్లో మనం క్రియేట్ చేస్తాం. సో NACLలో మీరు అక్కడ కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు NACL లెవెల్లో facebook.com అనేది డినే చేస్తున్నాం అని కాన్ఫిగర్ చేస్తాం అనుకోండి, ఈ సబ్నెట్లో ఉన్న ఈ 1000 వర్చువల్ మెషిన్స్లో ఏ వర్చువల్ మెషిన్ కూడా facebook.comని యాక్సెస్ చేయలేదు. మీరు మళ్ళీ EC2 లెవెల్లో వచ్చి ఒక్కొక్క EC2కి సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్లోకి వచ్చి బ్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. కామన్గా NACLలో పెట్టచ్చు. ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే సబ్నెట్ లెవెల్లో NACL కాన్ఫిగర్ చేసి దాంట్లో మీరు ఏదైనా రూల్స్ పెడితే అవి ఆ సబ్నెట్లో ఉన్న వర్చువల్ మెషిన్స్ అన్నిటికీ అప్లై అవుతాయి. కాబట్టి
అప్పుడు అది మీకు యాక్సెస్ ఇవ్వడం కానీ అలో చేయడం కానీ డినే చేయడం కానీ చేస్తుంది. సో NACL అనేది సబ్నెట్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాము. సెక్యూరిటీ గ్రూప్స్ అనేది EC2 లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాము. బేసిక్గా VPCలోకి ఎంటర్ అవ్వాలంటేనే ఇంటర్నెట్ గేట్వే అనేది ఉంటుంది. దాని లోపల మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ తర్వాత రౌటింగ్ టేబుల్ ఉంటుంది. ఆ రౌటింగ్ టేబుల్లో నుంచి మనం ఏ వర్చువల్ సబ్నెట్కి ఏ ప్రైవేట్ సబ్నెట్కి లేదా పబ్లిక్ సబ్నెట్కి రౌట్ అవ్వాలనేది రౌటింగ్ టేబుల్లో రాస్తాము. సో అక్కడి నుంచి NACLలో ఉన్న రూల్స్ కాన్ఫిగర్ సక్సెస్ అది అలో చేస్తే EC2 ఇన్స్టెన్స్ లోపలికి వస్తుంది. EC2 ఇన్స్టెన్స్ లోపల ఇంకేదైనా మీరు కొత్తగా బ్లాక్ చేయాలి, ఈ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్ స్పెసిఫిక్గా కొన్ని కావాలి అంటే ఆ EC2 ఇన్స్టెన్స్లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ ద్వారా అక్కడ కాన్ఫిగర్ చేస్తారు. సో ఇవన్నీ పాస్ అయితేనే దెన్ ఈ కస్టమర్ రిక్వెస్ట్ అనేది మనం ఏదైతే ల్యాప్టాప్లో రిక్వెస్ట్ రైస్ చేసామో ఆ రిక్వెస్ట్ అనేది ఈ EC2 ఇన్స్టెన్స్ని అలో చేయడానికి యాక్సెస్ చేయడానికి పర్మిషన్ వస్తుంది. అప్పుడు మాత్రం అదే యాక్సెస్ చేయగలదు. ఇవన్నీ దాటుకొని వస్తే కానీ డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది VPS అనేది ఎందుకు ఇంత మోర్ సెక్యూర్డ్ అనేది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది. సో ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి నౌ ఎవ్రీ కస్టమర్ ఈజ్ హ్యాపీ విత్ ఆల్ ద క్లౌడ్ ప్రొవైడర్స్. ఇది AWSలోనే కాదు, అజూర్లో, GCPలో కూడా సెక్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. బట్ అక్కడ టెర్మినాలజీ వేరే ఉంటుంది. సో AWSలో ఇలాగా VPC క్రియేట్ చేయడానికి దీని లోపల ఉన్న ఈ కాంపోనెంట్స్ని మనం చూసాం. సో ఇది సింగిల్ డైరెక్షన్, అంటే బయట నుంచి ఇంటర్నెట్ నుంచి ఉన్న ఏదన్నా ఒక రిక్వెస్ట్ మన వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఒక వర్చువల్ మెషిన్ యాక్సెస్ చేయాలి అంటే ఈ ఫ్లో ఇది ఫాలో అవుతాం. కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి వస్తుంది, మన వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న మన ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న వర్చువల్ మిషనే ఇదే కొన్ని బయట ఉన్న ఇంటర్నెట్లో ఉన్న కొన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక వర్చువల్ మిషన్ అనుకోండి, దీంట్లో ఒక సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసాం, జావా సాఫ్ట్వేర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇన్స్టాల్ చేసాం, జావా న్యూ ప్యాచ్ రిలీజ్ అయింది. ఇప్పుడు జావా 8 ఉంది మీ వర్చువల్ మిషన్లో. ఇప్పుడు జావా 17 అనేది రిలీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జావా 17 అనేది రిలీజ్ అయింది అనుకోండి. సో ఈ వర్చువల్ మిషన్లో జావా 8 ఉంది. ఇది ఇప్పుడు జావా 17 ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ వర్చువల్ మిషన్లో మనం క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో జావా 17 డౌన్లోడ్ అనుకుంటే అది డౌన్లోడ్ చేశాక దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది కదా. బట్ ఇది ఎక్కడుంది, ప్రైవేట్ సబ్నెట్లో ఉంది ఈ వర్చువల్ మిషన్. ఇది ఇంటర్నెట్కి కనెక్టివిటీ ఉండదు. సో నువ్వు ఇంటర్నెట్కి వెళ్ళి నువ్వు google.com కొట్టి దాంట్లో జావా 17 డౌన్లోడ్ అని కొట్టి అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేయాలంటే అది డిఫాల్ట్గా అవ్వదు. ఎందుకంటే ప్రైవేట్ సబ్నెట్కి ఇంటర్నెట్తో యాక్సెస్ అనేది ఉండదు, కేవలం పబ్లిక్ సబ్నెట్కి మాత్రమే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది AWSలో. దట్ ఈస్ నథింగ్ బట్ NAT గేట్వే. మనం ఆల్రెడీ చూసాం ఒకసారి, NAT గేట్వే అనేది డిస్కస్ చేసాం. సో ఈ NAT గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్లో కాన్ఫిగర్ చేస్తారు. సో ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఏదన్నా ఒక EC2 ఇన్స్టెన్స్ గూగుల్కి కనెక్ట్ అయ్యి లేదా ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న రిక్వైర్మెంట్ దీనికి ఉంటే ఇది ఏం చేస్తుందంటే NAT గేట్వేని కనెక్ట్ అవుతుంది. NAT గేట్వే ఏం చేస్తుంది, ఈ ప్రైవేట్ సబ్నెట్కి ప్రైవేట్ IP అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని ఇంటర్నెట్కి తెలిసిపోయింది అనుకోండి, ఎక్స్పోజ్ చేసేసింది అనుకోండి, ఇదైనా కూడా హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని NAT గేట్వే ఏం చేస్తుంది, ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్కి ఒక ప్రైవేట్ IP అడ్రస్ దాన్ని పబ్లిక్ IP అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఆ పబ్లిక్ IP అడ్రస్ని ఎక్స్పోజ్ చేస్తుంది బయటికి. అది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఆ జావా 17 అనేది డౌన్లోడ్ చేసింది అనుకోండి. దెన్ ఇక్కడికి వచ్చాక ఈ పబ్లిక్ సబ్నెట్ నుంచి వచ్చిన దాన్ని ప్రైవేట్ IP అడ్రస్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసి ఈ EC2 ఇన్స్టెన్స్కి ఇస్తుంది. ఏంటిది, NAT గేట్వే. సో అప్పుడు ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్, ఈ వర్చువల్ మిషన్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా త్రూ NAT గేట్వే చేసుకోవచ్చు. సో NAT గేట్వే అనే ఒక ఫీచర్ ఉంది. దీన్ని ఎవరైనా బయట నుంచి ఈ EC2 ఇన్స్టెన్స్ని ఇంటర్నెట్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేయాలి అంటే ఈ సెక్యూరిటీ మెజర్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం ఫస్ట్లో. అలా కాకుండా ఈ వర్చువల్ మిషన్లో ఉన్న ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఏదైనా వర్చువల్ మిషనే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్న రిక్వైర్మెంట్ ఆ సినారియో వచ్చింది అంటే త్రూ NAT గేట్వే ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ AWS. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను, వాట్ ఈస్ VPC, వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్, వాట్ ఈస్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్, వాట్ ఈస్ NACL, రౌటింగ్ టేబుల్ ఎందుకు, లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు, వాట్ అనేది మీకు అర్థమైతే చాలు ఈ స్టేజ్లో.
ఎందుకంటే మనం ఎలాగో ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాం కాబట్టి అప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది అసలు ఇంటర్నెట్ గేట్వే ఎలా క్రియేట్ అవుతుంది, ఎన్ఏసీఎల్ ఎలా క్రియేట్ అవుతుంది, సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా క్రియేట్ అవుతాయి, నాట్ గేట్వే ఎలా క్రియేట్ అవుతుంది, సబ్నెట్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో థియరిటికల్గా మీకు ఏ కాంపోనెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ ఏ స్టేజ్లో యూజ్ అవుతుంది అంతవరకు మీకు ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటే చాలు. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో మనం ఆపుదాము థియరిటికల్గా. నెక్స్ట్ వీడియో మనం ప్రాక్టికల్గా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో అప్పుడు మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం AWS అకౌంట్లో లాగిన్ అయ్యి మనం ఒక VPC క్రియేట్ చేసి ఆ VPCలో ఇవన్నీ కాన్ఫిగర్ చేసి దాన్ని మన EC2 ఇన్స్టెన్స్కి అటాచ్ చేసి ఎలా చేయాలి అనే పార్ట్ ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే, సో మీకు ఈ వీడియో ఇంతవరకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.